లోకల్ మేనిఫెస్టోని ఆవిష్కరించిన మంత్రి అమర్నాథ్. అన్ని వర్గాల ఆకాంక్షలకు ప్రతిరూపం ఇది. స్వచ్ఛ గాజువాకకు ప్రాధాన్యత, యువత భవితకు విజయ వారధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత, ఫుట్ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణానికి చర్యలు, ట్రాఫిక్ సమస్య నివారణకు ఫ్లైఓవర్, మెట్రో రైలు కార్యరూపం దాల్చేందుకు కృషి, స్టీల్ ప్లాంట్ కరుణకు వైసీపీ వ్యతిరేకం, గంగవరం కాలుష్యాన్ని యుద్ధ ప్రాతిపదికన తగ్గిస్తాం, యువకులు విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే దేశం బాగుపడుతుందని అంటారు. రాజకీయాల్లోకి వచ్చిన అందరూ రాణించలేరు. అనుభవం తక్కువున్నా అందరికన్నా భిన్నంగా ఆలోచించి అందరి మన్ననలు అందుకున్న సరైన వాడే అసలైన నాయకుడు. అదే గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్. గాజువాక బరిలోకి లేటుగా వచ్చిన లేటెస్ట్ ఆలోచనలతో ప్రజలను ఆకట్టుకుంటున్న నాయకుడిగా కొద్ది కాలంలోనే పేరు తెచ్చుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల అధినేతలు తాము గెలిస్తే రాష్ట్ర అభివృద్ధికి తామేం చేస్తామన్నది ఎన్నికల మేనిఫెస్టోలో తెలియజేస్తూ ఉంటారు. అందులోనే డిఫరెంట్ యాక్టివిటీస్ క్రియేట్ చేసి మంచి చేయాలనేటువంటి ఉద్దేశం. అవసరమైతే వెల్నెస్ సెంటర్ లాంటివి కూడా ఏర్పాటు చేసుకునేటువంటి దానికి అక్కడ అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒక మంచి టూరిస్ట్ డెస్టినేషన్ గా వాటిని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, చివరిగా పార్క్స్ అభివృద్ధి, అలాగే పిల్లలకి ఇప్పటికే ఓపెన్ జిమ్స్ కానీ లేదా కొన్ని పార్కుల్లో పిల్లలకి ప్లే జోన్స్ కానీ, మొన్న అనకాపల్లిలో కూడా శాంతి పార్క్ అని చెప్పి చాలా మోడర్న్ గా పిల్లలకు సంబంధించి కిందను కూడా ఫ్లోరింగ్ అంతా కూడా ఈ రబ్బర్ ఫ్లోరింగ్ వేసాం. ఎందుకంటే ఈ పిల్లలకి స్ప్రింగ్ మేము రియాల్ ఆడుతున్నప్పుడు కానీ లేకపోతే సీసా ఆడుతున్నప్పుడు కానీ పడిపోతే తలకి వాటిని బట్టలు తగలకుండా ఫ్లోరింగ్స్ కూడా పూర్తి స్థాయిలో ఫోమ్ తో ఫ్లోరింగ్ చేయించి సెపరేట్ కిడ్స్ జోన్ ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా మనం చేసాం ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద. సో గాజువాక్ లో కూడా అన్ని మేజర్ కాలనీస్ లో కూడా పిల్లలకి సెపరేట్ ప్లే జోన్స్ కూడా ఏర్పాటు చేసేటువంటి బాధ్యత కూడా చూసుకుంటామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ, హైదరాబాద్ మీ అందరికీ తెలిస్తే హైదరాబాద్ లో ఒక పెద్ద వ్యాపారం ఏంటంటే నైట్ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం, లేదా మధ్యాహ్నం పూట ఎక్కువ మంది కార్మికులు ఉండేటువంటి ప్రాంతం, కార్మికులకి అందుబాటులో ఉండేటువంటి విధంగా ఈ రెగ్యులర్ ఫుడ్ యాక్టివిటీ అనేటువంటి కూడా మీరు చూసాం. మీ అందరికీ తెలుసు, కుమారి అంటే కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎంత పాపులర్ ఎంత వ్యాపారం చేసుకునే వాళ్ళకి. సో ఆవిడలాగా అనేక ఎక్కడికి వెళ్తే ప్రతి వీధిలో మీకు డిఫరెంట్ యాక్టివిటీ ఫుడ్ యాక్టివిటీస్ అనేటువంటి జరుగుతాయి. బహుశా నా ఉద్దేశంలో ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఆ రోజు మనం ఒక నైట్ స్ట్రీట్ ఫుడ్ యాక్టివిటీ చేశాం. దానికి నేనే చొరవ తీసుకొని ఆ రోజు తగులు బొత్స సత్యనారాయణ గారు, తగులు విజయసాయి రెడ్డి గారు అందరూ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 1 గంట వరకు అన్నా కనీసం మనం నైట్ స్ట్రీట్ ఫుడ్ పెడితే బాగుంటుంది అని చెప్పి మనం పెట్టడం. ఒక ఏదన్నా పనిచేసుకునేటువంటి వారు రాత్రి 11 గంటలకు ఒకసారి వస్తారు, 12 గంటలకు ఒకసారి వస్తుంటారు. వారికి ఇబ్బంది కలగకుండా ఎక్కడన్నా ఫుడ్ దొరికేటువంటి విధంగా కనీసం ఒక లేట్ నైట్ కనీసం 12-1 గంట వరకు అన్నా ఒక ఈట్ స్ట్రీట్ లాంటిది ఒకటి గాజువాకలో ఏర్పాటు చేయాలనేటువంటిది నా తాలూకు తప్పన. దాన్ని కూడా ఒక సరైనటువంటి ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని దాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి బాధ్యత తీసుకోబోతా ఉన్నా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇంకా మేజర్ ఇష్యూస్ ఇది నా స్థాయిలో మేము చేయగలిగినటువంటిది, మా స్థాయిలో మేము చేయగలిగినటువంటి అంశాలు. అందులో భాగంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి సంబంధించి వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేటువంటిది మా స్టాండ్. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు కానీ, మేము కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ అందరం కూడా ఒకే నినాదం, ఒకటే విధానం. ఇందులో ఎక్కడ తేడా లేదు, ఉండబోదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా వ్యతిరేకం అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు కానీ, మేము కానీ, స్థానిక ప్రజలు కానీ, కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి పోరాటానికి మొదటి నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో ఈ క్రమంలో మీ అందరికీ తెలుసు, ఇదే 99-2004 మధ్యలో అప్పట్లో కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్ గా ఆ రోజు భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంటే 15 రోజుల్లో టెండర్ ఇచ్చాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేవలం 15 రోజుల్లో
టెంట్ లేకుండా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 1165 రోజులుగా టెంట్ నడుస్తూ ఉంది స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర. కేవలం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారంతో మాత్రమే ఈరోజు ఆ ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం ఈరోజు నడుస్తూ ఉంది. దానికి సహకరిస్తూ ఉన్నాం. ఈ రోజే కాదు, ఎప్పుడైనా సరే ప్రైవేటీకరణ జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే తీసుకోగలదు. ఎందుకంటే ఒక ట్రాక్ రికార్డ్ అనేటువంటిది కూడా ఉండాలి. గతంలో ఇదే బిహెచ్పి, గతంలో ఇదే స్టీల్, గతంలో ఇదే స్టీల్ ప్లాంట్ ఆ రోజు 99-2004 మధ్యలో అబద్ధం చూస్తే కాపాడినటువంటిది రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు పెద్దలు గురుమూర్తి రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ని, స్టీల్ ప్లాంట్ స్ట్రెంగ్త్ ని ఈరోజు 7.1 మిలియన్ వరకు దాన్ని ఇంక్రీజ్ చేసినటువంటి ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. బిహెచ్పిని ఎల్ఎన్టీకి అమ్మేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు అనుకుంటే దాన్ని కాపాడి బిహెచ్ఎల్లో విలీనం చేశారు. అలాగే పక్కన ఉన్నటువంటి షిప్ యార్డ్ ని అమ్మేద్దామని చూస్తే దాన్ని డిఫెన్స్ లో మర్చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఇక దురదృష్టం, పక్కన ఉన్నటువంటి హిందుస్థాన్ జిందల్ అయితే ఏకంగా వేదాంతానికి అమ్మేశారు. 55 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజ్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఏ రోజన్నా అటువైపు వెళ్ళడానికి ప్రయత్నం చేశారా? ఏ రోజు చేయలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం తాలూకా రేపు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్